అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీస్ బేకింగ్ డిలైట్స్. ఈరోజు మన బేకింగ్ క్లాసెస్లో ఫస్ట్ వీడియో ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్. ఈ కేక్ని చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసే విధంగా చూపించాను. ఇది కూల్ కేక్స్ కానీ అలాగే పేస్ట్రీస్ కానీ ఫ్రాస్టింగ్ చేయడానికి కానీ పర్ఫెక్ట్ రెసిపీ. చాలా సాఫ్ట్గా, లైట్గా, చాలా స్పాంజీగా ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ కూల్ కేక్ కానీ కాకుండా నార్మల్గా టీ టైమ్ కేక్ లాగా కూడా చేసుకుని తినొచ్చు. ఈ కేక్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేయండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ కేక్ని ఎలా చేయాలో చూసేద్దామా. వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని ఒక అరకప్పు పాలు వేసుకోవాలి. పాలు రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. దానిలో 1 TBSP వెనిగర్ కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుని ఇది బటర్ మిల్క్లా తయారవడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. అప్పటి వరకు దీన్ని పక్కన ఉంచుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకోవాలి. దానికోసం వేరే బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా, ఇది 250 గ్రామ్స్ కప్తో తీసుకున్నానండి. ఒక కప్పు మైదా, 2 TBSP మిల్క్ పౌడర్, టేబుల్ స్పూన్ అండి, ఇది టీ స్పూన్ కాదు. 1 TSP బేకింగ్ పౌడర్ అంటే టీ స్పూన్, 1 TSP బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెనిగర్ పాలు మిక్స్ ఉంది కదా, ఆ బటర్ మిల్క్ని తీసుకోవాలి. చూడండి, ఇది బాగా బటర్ మిల్క్లా తయారైంది కదా, పాలు అంతా విరిగిపోయినట్టు అయిపోయినాయి. ఇప్పుడు ఈ పాలు బాగా ఈ వాటర్లో బాగా కలిసేటట్టు బాగా విస్కర్తో బీట్ చేయాలి. విస్కర్తో బీట్ చేయడం కష్టంగా అనిపిస్తే హ్యాండ్ బ్లెండర్తో కూడా బీట్ చేయొచ్చు. పాలను బాగా బీట్ చేసిన తర్వాత దీంట్లో పావు కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలి, ఎలాంటి ఫ్లేవర్ ఉండకూడదు. తర్వాత షుగర్ పౌడర్ 1/2 కప్ ప్లస్ 1 TBSP. వీటితో పాటు ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకుని షుగర్ బాగా మెల్ట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఏమాత్రం మెల్ట్ అవ్వకపోయినా కేక్ బేక్ అయిన తర్వాత కేక్ పై లేయర్ అంతా స్టిక్కీగా తయారవుతుంది. అలాగే ఆయిల్ కూడా సరిగ్గా మిక్స్ అవ్వకపోతే కనుక కేక్ అంతా ఆయిలీ స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మొత్తం అన్ని మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని స్ట్రైనర్లో వేసుకుని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ ఇలా జల్లించడం వల్ల ఆ పిండిలో ఎరేషన్ ఫామ్ అయ్యి కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అలా అని బాగా ఓవర్ మిక్స్ చేయకండి. ఓవర్ మిక్స్ చేసిన కేక్ పొంగదు. స్పాచులాని లైట్గా తేల్చుతూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా బ్యాటర్ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని ఇప్పుడు బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకున్న కేక్ టిన్లో బ్యాటర్ని వేసుకోవాలి. ఈ బ్యాటర్ మిక్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ప్యాన్లో చేస్తే ప్యాన్ని కానీ లేదంటే అవెన్ని కానీ కుక్కర్ కానీ ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టిన్ని ప్యాన్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. నేను మీకు అవెన్ లేకుండా ప్యాన్లోనే చూపిస్తున్నానండి, అందరూ చేసుకునే విధంగా. నేను ప్యాన్ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను. ఇలా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఇప్పుడు కేక్ బౌల్ నుంచి మూత పెట్టి 35 to 40 మినిట్స్ బేక్ అవనివ్వాలి. 35 మినిట్స్ తర్వాత మీరు టూత్ పిక్ పెట్టి ఒకసారి చెక్ చేస్తే టూత్ పిక్కి ఎక్కడ స్టిక్కీగా అంటుకోకుండా ఉంటే మీకు బేక్ అయిపోయినట్టే. లేదు కొంచెం స్టిక్కీగా ఉన్నట్టు ఉంటే కనుక ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆపుకోవాలి. చూడండి, నాకు 40 మినిట్స్కి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. పైన చూసారా మంచి కలర్ వచ్చింది, ఎడ్జెస్ కూడా చక్కగా బేక్ అయ్యాయి. ఇప్పుడు కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ చూడండి చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది కదా. ఇప్పుడు చాక్తో కేక్ ఎడ్జెస్ని లూజ్ చేసుకుంటూ కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ టిన్లో కంపల్సరీ బటర్ పేపర్ వేసుకోండి. లేదు అంటే కనుక ఆయిల్ గ్రీస్ చేసి మైదా పిండితో డస్ట్ చేయండి. అలా అయినా కేక్ ఈజీగా వస్తుంది. కానీ బటర్ పేపర్ వేయడం వల్ల కేక్ అనేది మాడిపోకుండా కలర్ అనేది ఈవెన్గా వస్తుంది. చూసారా, కలర్ అంతా ఒకేలా, ఎడ్జెస్ బేస్ కూడా అంతా ఒకేలా ఉంది కలర్. చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ కేక్ని చూసి ఎవరైనా నమ్ముతారా ఇది ఎగ్లెస్ అని చెప్పి? చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్ని లేయర్స్ కట్ చేసి మీకు చూపిస్తాను కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందన్నది. కేక్ని లేయర్స్గా కట్ చేసేటప్పుడు ఇలా చాక్తో అయినా కట్ చేయొచ్చు, లేదంటే ఇలా థ్రెడ్తో అయినా కట్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫస్ట్ టైం మీరు కేక్ కట్ చేస్తున్నట్టయితే మీకు చాక్ కన్నా థ్రెడ్తోనే లేయర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈవెన్గా కట్ అవుతుంది. చూడండి ఎంత స్పాంజీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత జాలీలుగా కనిపిస్తుంది కదా. ఇలా వచ్చిన కేక్ని మీరు కూల్ కేక్గా ఫ్రాస్టింగ్ చేస్తే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఎగ్లెస్ కేక్ రెసిపీ ఎలా అనిపించింది మీకు? మీరు ఎప్పటి నుంచి రెసిపీ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎగ్లెస్ బేకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి అలాగే హోమ్ బేకర్స్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేయండి. మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.